నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి పండుగ గణేష్ మండప నిర్వహణ తప్పకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఏఎస్పీ మందా జావలి. నంద్యాల జిల్లాలో బాలర లైసెన్సుల కోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది. 2 రోజులు మాత్రమే గడువు, దరఖాస్తు చేసుకోండి. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. నంద్యాల ఆర్జీఎం కాలేజీలో బీటెక్ విద్యార్థి భానుప్రకాష్ ఆత్మహత్య సంఘటన. ఆర్జీఎం కాలేజీని మూసివేయాలి. విద్యార్థి ప్రాణాలపై చెలగాటం. సిబిఐ విచారణ చేయాలి. వక్ఫ్ బోర్డుల స్వతంత్రతను దెబ్బతీస్తుంది. అన్ని రికార్డులు నేరుగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి. ఎవరు కూడా వివరాలు తెలుపొద్దు. ముస్లిం జై నాయకులు. నంద్యాలలో టీచర్స్ డేను పురస్కరించుకొని అపుస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు వివిధ రకాల గేమ్స్, స్పోర్ట్స్ ను ప్రారంభించిన ప్రెసిడెంట్ బాలమద్దిలేటి రమణ గౌడ్. వినాయక చవితి పండుగ వేడుకను ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం నాయకులతో సమీక్ష నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి. శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ శ్రీచల్ మాక్ డ్రిల్. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం నూతన కమిటీ ఎన్నిక. వారిని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తా సుబ్రహ్మణ్యం. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలి. అధికార పార్టీ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ భూములు దారదత్తం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి. ఆలగడ్డలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరికలు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.